రమేష్ సెల్ పట్టుకో ఈ పక్క సెల్ పట్టుకో వచ్చామా మన్నీల కాడికి అవునే నీకు కనపడతాయి అదిగో అదే ఈ కొండ ఏం కొండ కాటం కొండ అంతే ఎర్రాపల్లి లెఫ్టే కనపడతాయి కుడి సైడ్ కనపడతాయి ఈ సీక్ సెట్లు కాదు కదా కాదు కంపు ఉంటుంది చిన్న ముళ్ళు ఉంటుంది గొడుగు నెట్లే పేరైతే తెలియదు కానీ నాకు ముళ్ళు ఉంటుంది బాగున్నామా మన తాడిపత్రి మన ఇంట్లో మొదలుతుంది దాంట్లో ఆ ఏరియాలో ఎక్కువ ఉంటాయి నీళ్ళు ప్రెజర్ పెరిగినాయిమ్మా ఏడుస్తాంలే కాలువ పక్కన ఏడన్నా సదరంగా ఉంటే ఉండమను లోపలికి వచ్చి హైవే మీద కాదు లోపలికి వచ్చి కాలువ పక్కన ఎక్కడైనా సదరంగా ఉంటే ఆడుంటే సరిపోతుంది కూర్చొని ఇట్లా తినడానికి అందరూ ఉంటుంది అంతే కదా మన కాయ వచ్చేసి మన తల్లి చెట్లు మాత్రం ఉంటుంది కాయ తల్లి చెట్లోనే మాకు వేరే మానవ చిన్న ముళ్ళు ఉంటుంది ఎవరంట మన్నీళ్ళ దగ్గర నుంచి ఇదంతా ఉంది కదా మళ్ళీ పోట్ల మరి ముస్టూరు ఉందా రోడ్డు అవుతారా అదే రోడ్డు అవుతారా ఇంకేడి గురించి పోలేనే ఇంతకుముందు అపరా చెరువు కూడా ఇట్లా ఉండేపా ఉంది కదా కుంట ఉంది కదా నింపినా కదా మొన్న నింపినామా లేదా అంటనా మళ్ళీ ఆడో ఏందో పెట్టుకున్నట్టుంటే వీళ్ళు బాగానే పోతాయి అయితే 5-6 అడుగులు పోతాయి
మొన్న లాస్ట్ అయిపోయినది 9వ వార్డుకి అయిపోయినట్టుంది. పంతొమ్మిది 29 39 లేదు, మొదలు పెట్టడం 6 నుంచి కదా. సైడ్ కావాలన్నీ మునిగి వెళ్తావా దాంట్లో? మొదలు పెట్టినది 6వ వార్డు నుంచి మొదలు పెట్టినావు కదా శివాలయము, అందుకు సమస్య. ప్రతి దానికి అంట పడతాను ఉల్లూరు స్వామి కాలంలో ఏదన్నా ఇంటి దూరం ఉండేదాన్ని కూడా అడ్జస్ట్ కావాలంటే కాదు. వాళ్ళు ఏమేస్తా ఉంటారు అన్నిటికీ వద్దు మళ్ళీ ఇప్పుడు సగం వేసాడు ఖచ్చితంగా ఈ పక్కన ఓ పక్కన తెచ్చిపెట్టాడు. ఏమన్నా అంటే వాళ్ళకు పర్వతాయికులు వాళ్ళకు వచ్చిందన్న వాళ్ళకి తెచ్చిపెట్టుకున్నారు. వాళ్ళు వేస్తారు పక్కన బాగున్నామ్మా. ఏది దగ్గర 5-6 అడుగులు వస్తున్నాయి పైడ అని. మట్టి ఎట్లా వచ్చింది? ఓన్లీ సైడ్ బంప్సే కదా ఇలా వేసినది. నీదైతే ఎక్కుతుంది కొండైరా. పొద్దున్నే తోటకాడ పోయించినావు కదా, కాటి కొద్ది మేలైందంటావా? సీనియర్ ఏమన్నా పంపించినాడన్నా పిల్లలను? కనుక్కో, నాతో తిట్లు తినేది తప్ప వేరేది ఉంటుందో. నాకు 2 అవుతుందంటే ఇంకా తెలుసు కదా. సల్లు అవుతారు నేను తింటే, ఎంత సల్లుగా ఉంటుందంటే తింటే ఆ సీనకు కానీ ఈ సీనకు కానీ. నేను ఫ్రీ అయిపోయాను సీన, ఎంత ఫ్రీ అయిపోయాను అంత ఫ్రీ అయిపోయాను. కొండలన్నీ యాడ్ చేస్తావు. ఏంది అసలేనా? బాగున్నారా? మీకే ఎక్కడి నుంచి వచ్చాయి నీళ్ళు? కుంటుందా? ఈడాడుంది కానీ పైన వర్షం నీళ్ళని దాంట్లో వచ్చింటాయి కదా, ఇప్పటికి నిండిందే. ఏడికి పోతాయి నీళ్ళని? రిపేర్ చేపిస్తానులే సన్నా. రైట్ పోసిన. అవును ఇచ్చినా కదా మైనర్ ఇరిగేషన్ వాళ్ళకు. నేను మాట్లాడతానులే, వాళ్ళ నాయనకి డీకి ఏదో వాళ్ళ నాన్నకు బాగాలేదని చెప్పి పోతున్నాడు. చేస్తాను సన్నా. రైట్ పోసిన. పోసిన రైట్ ఉంటారా?
నిన్న బాగానే పడిందా మన ఇదేనా సాగునీరు బతుకునేదా తప్పకుండానా త్రీ డేస్ ఇది పెద్ద నష్టం కలిగించేవానా మీదంతా కవర్ కావడానికి ఇంకో 2 డేస్ పడుతుంది అతిమా చెరువు అంతా అయిపోయింటుంది ఇప్పటికి కవర్ కాలేదా గుంటలు ఒకటే నిండినా అంతేనా ఎవరు భాస్కరా ముందర పోయినాడా ఏ మళ్ళీనా బాగానే ఉన్నాయా రేట్లు అనప కూడా ఇంటర్వ్యూ రాపేస్తాను బాగున్నావా ఏది అనపనా చిక్కుడా చిక్కుడుకాయ అంట ఇదంతా మన పొలమేనా కనకాంబరాలా ఇప్పుడు ఎట్లున్నాయి రేట్లు ఎప్పుడు తక్కువ రేట్లు సరే పోనీ ఏమి పొమ్మను ఏడు తెచ్చి ఇందులో ఆటోలు అవేనా
వర్షం లేని చోట పెట్టమను. కూడా వర్షము అవునా? సాయి కనకాంబరాలు ఎట్లున్నాయి రేటు? ఏమో బాగున్నావా? రేట్ ఎట్లుంది కనకాంబరాలు? 1000 రూపాయలా? ఎన్ని కేజీలు? కేజీ అయ్యా? అబ్బో బాగా మంచి రేటు ఉన్నాయా? మీకేం తీస్తున్నారు కూలి? 200ఏనా? ఎన్ని విత్తారు? ఎన్ని కేజీలు విత్తారు? 3 కేజీలు విత్తారా కనకాంబరాలు? వేసమ్మా రేటు. ఎక్కడ ఏ ఊరు వాళ్ళంతా? అందరికి ఇచ్చినాం కదా, మళ్ళీ ఇంకా ఉన్నారా? మిగిలిపోయిన ఉన్నారా? రూములు లేని వాళ్ళందరికి ఇస్తాంలే మా రూములు. పద పద పద. ఏందనుకోడు కేజీ అంటే ఇంత వచ్చాయి. నా ఫోన్ ఇది. రమేష్ నా ఫోన్ ఎవరిది? మిరపకాయల తోట ఎవరిది? మీదేనా? నువ్వు ఆటోకి వచ్చినావా? ఇదెంత ఉంది కేజీ? ఎంత ఉంది మిరపకాయలు? 30 రూపాయలు ఉందా? సరే సరే. కానీ దానిమ్మకు వైరస్ ఎక్కువ. ద్రాక్ష కూడా మందులు ఎక్కువ. ఇవన్నీ ఎర్రపల్లెవేనా? ఎక్కడున్నారంట? ఉందంట నాడా నేడా? మెయిన్ రోడ్ మీద? మెయిన్ రోడ్ లోపలికి రమ్మను. ఆడెట్లా తింటారు? ఇంక తగ్గిందిలే వర్షం, ఇట్లా లోపల రమ్మను. వర్షం లేదు ఇంకా. ఈ పక్కన రోడ్డు యువతలకు దాటుకోవా? ఇక్కడ క్వారీలు ఉన్నాయి. వద్దు నా రోడ్డు మీద వద్దు, లోపలికి ఆడ బాగుంటాడు మంచిగా. మన మామూలు ఎర్ర ఈ దిక్కలు వస్తాను చూడు, ఇక్కడ ఎర్ర పల్లికల్లా కాలవంటి కిందికి కిందికి లేదు లేదు. రోడ్డు మీద 6 వచ్చినాయి రమ్మని లోపల.
ఒకసారి గుర్రం సైనా ఫోన్ చేద్దాం. సీనా మీ తమ్ముని రోడ్ల మీద కాకుండా ఇట్లా కాదు ఇటువైపు రమ్మను. హైవే మీద పెడతారా? ఆడ రోడ్డు మీద ఉన్నారంట చూడు. ఏమన్నంటే బాధపడతారు. ఈడెవరో ధర్మం ఉన్నట్టున్నాడే, సీక్రెట్లు అనేది ఇచ్చినాడు. అదే ఎన్ని సీక్రెట్లు వీకిచ్చినాడంటే మనూరోడే అంటాడు. ఆ రోంతనే ఎక్కువ ఉన్నాయి తిమ్మా. ఇష్టం వస్తా ఇష్టం వస్తారా ఇష్టం? ఓకే ఓకే చెప్తా. చూడు కాలంటే ఎవరో ధర్మవరం వాళ్ళు కొన్నారంట అంటారు. భూమి మంచిదేనా? నువ్వు ఈడ ఉండాల్సినవి కాదు, తప్పు ఏడ ఉండాల్సినవి నువ్వు. ఇక అట్లా ఓపెన్లో పెట్టింటే వేలు కదా. నేను చెప్తారా కదా. మామూలు రైతు అయితే ఇట్లా పని చెప్పాడు, ఎప్పుడో క్లీన్ పెట్టుకోందో. బాగు మామిడి చెట్లు బాగానే ఉన్నాయప్ప. మామిడి పెడదాం. సీతాఫలం ఏం చెప్తారు కానీ మనకి నేను పెడతాను సీతాఫలం. సీతాఫలము మామిడి పెడతాను. నల్లరేగడు, నల్లనేరేడు. మంది ఇవన్నీ చేసాలి కదా. ఎండాకాలం వచ్చాదేమో అబ్బా. శనక్కాయకి కానీ పెడదామంటే వచ్చుకోవాలి. ఊరికే నేను ఊరికే గుంతలో వచ్చి చెట్లు నాటించింటే సరిపోయేది. పైప్ లైన్ మళ్ళీ చూసుకోవచ్చు. నీళ్ళు పెడతాంటే పూలు పెడతానే వాడుతుంది కదా. నువ్వు చెప్పిన లెక్కాసారం అయితే అది మేలు కదా అంటున్నా. పూలంటే ఎప్పుడైనా నీళ్ళు వేద్దాంగా అన్నట్టుగా వాడుతుంది. ఈడ భూమి కూడా బాగున్నట్టుంది. సీనా ఈశ్వరయ్య తోట ఇటువైపా అటువైపా?
ఎక్కువ చెప్తున్నారు రేటు. మంచి ఇల్లు కట్టించి ముగ్గు కూడా పెట్టాను. ఇక్కడికి సెంటర్లో ఉంటాడు. ఇక్కడ మామిడి వేసినారు సుమారు. అదైతే నా నీళ్ళు సినా రోడ్డు అవతల పోట్ల మరివి ముస్టూరు వచ్చేది మల్కాపురం కూడానా? Hmm? 18 కిలోమీటర్లు. నుంచి 95 ఇది వస్తుంది మెయిన్ రోడ్ మీది, 120 అది మొత్తం అనుకో, అంటే మొత్తం 25 కిలోమీటర్సే కదా. అర్థమైందా లెక్కాసరము? ఈడైనా పెట్టిండొచ్చు చిన్ని తోటలో, అందు బాగుంది. ఏదండి సరిపోతుంది. ఈడేం లేదే క్రషరు, ఇది కాదు రూట్ అది. మన పొలారిస్ తెచ్చినా సరిపోతుందేమో వెనకలోనికంతా. నేను జెట్స్కి అందుకే తీసుకోవాలి, కేవలం నాగరాజు కోసమే. నన్ను చూసి మళ్ళీ వాత పెట్టుకుంటే ఎందుకని.
వయసు గుర్తుకొచ్చింది అని చెప్పడానికి. ఈడ పెట్టలేదు భోజనాలు, ఏడ పెట్టినారు? సరే బాను. నమస్తేనా ఆడు బాగున్నా సంకల్పన బాను. ఆడు భోజనం చేసిన తర్వాత చేసిందాం కదా, ఏడ పెట్టినారు? రోడ్ అవతల ఎందుకు పెట్టినారు? యువతలకి ఏదో తోటలు అన్నా ఇటు తెమ్మని ఇవి ఉన్నాయి కదా తోటలో ఇక్కడ పెట్టుకొని చేయొచ్చు. మరేం గాడులు కాస్తా అంటే నువ్వేం చేస్తా అంటే మీకుందే కుంట లేదనా? ఇది పెద్ద ఇవే యాడికి పోతుంది? ఇది తప్ప మన ఊరికి ఏంది లేదనా? లేదనా? అఫిషియల్ గా లేదనా? అన్అఫిషియల్ గా ఉన్నది. బాగున్నా మామూలుగా ఎట్లా చేస్తా అంటే అంటే బాగున్నా దాని సంగతి తప్పులు ఇక్కడ నువ్వు అంతకుముందు చెప్పిన నీకు ఎందుకు దీనిలో 2:30 అయితే అంది రోడ్లు వెంబడి అడగతే వాళ్ళకి పెడుతుంటావు తలకాయ సచిన్ నెగ్లిజెన్స్ బతుకుతారు ఆలోచనలు మారాలి కదా. ఆడ పెట్టమని నా చెట్టు దగ్గర ఆడ ఓపెన్ చేయమని చెట్టు దగ్గర పెట్టుపోయి ఆడికి నేను షూ వేసుకున్నాను, నువ్వే టెంకాయ కొట్టు. ఇదొక్కటేనా మనం మా ఊరు రిసోర్సెస్? కుంట ఉందా? మన జనాలు రేపు అక్కడ కుంట ఒకటి ఉంది, అది అదేమన్నా వేరే కానీ నీ పూలు వేస్తాపా అన్న టెంకాయ కొడతాడు. ఇది ఎన్ని అడుగులు ఉంది? ఇక్కడ 4-5 అడుగులు ఉంటుందా? ఉంటుంది. ఇది అంటారు కానీ కానీ కొట్టనా నేను ఇప్పుడే బూట్లో వేసుకుని ఎంతసేపు ఆడు. ఇది సంగలపన చాలా చోట్ల అంతా బీల్లే పెట్టుకున్నారు కదన్నా. కాలు అటు ఇటు చూస్తూనే ఉన్నా. వాటర్ సోర్స్ తక్కువ వస్తే తప్ప కెనాల్ వాటర్ వస్తే అంత కెనాల్ వాటర్తో సర్వైవల్ ఏముంటుంది కానీ అది తాత్కాలికంగా చెరువులు బాగున్నాను. నేను ఇంకా నీతోటి ఇటువైపు అనుకుంటానా? అటువైపు పోవాలంట కదా. ఇన్నే ఫోన్ చేసుకుందాం. ఆడ చీనీ చెట్ల కాడ బాగుండే కదా ఇంకప్ప ఈడది. ఇన్ని చేతులు కడుక్కొని ఇన్ని ఆనే ఓపెన్ చేసి అట్లా పెట్టేసేయండి. నాకు పెట్టుకుంటా మనం ఆడే ఓపెన్ చేసి అట్లా పెట్టేసేయమను అంటున్నా. ఇంక తలకాయ నొప్పి ఉండదు కదా.
పెట్టట్లే ఓకే ఇచ్చేసి ఎట్లా తెస్తా ఇంకా ఎవరు మందేనా ఇది ఎన్ని ఎకరాలు వేసినావు సరే సోప్ లేదా ఉన్నీలే ఇంకా తినేది అట్లా పెద్ద ఎవరికైనా ఇచ్చే ఆడ పెట్టి భోంచండి ఏమన్నా మన ఏదో పడింది అంటే కదా స్ట్రక్చర్స్ టోటల్ అయితే స్ట్రక్చర్స్ పడింది ఇంకేంది ఆరంటారు ఇప్పుడు గుడ్డంపల్లికి వచ్చినప్పుడు ఆర్డీ ఒక శాతం మునకాయ కదా అది ఇది పీడిఎఫ్ సరే పెట్టమను పీడిఎఫ్ది మీదే కదా మన్నీలనా నేను మొన్న మాట్లాడినా 4 ఊర్లకు 7 ఊర్లకో లేదు వాళ్ళు ఏమంటారంటే అసలు R&R కమిషనరు ఇన్నేళ్ళు అయితానా మునక ఇంత అయింది ఇది ఇంత అయింది ఇన్ని సంవత్సరాలు మాకు ఎందుకు చెప్పలేదు అంటారు అసలు అంటే నేనేమన్నా అంటే ఆ రోజు ఊరికనే వచ్చినారు అందరిని బయటకు పంపించినారు అంటున్నాడు నేనేమంటానంటే అలా చేసి ఉంటే ఇన్నాళ్ళు మాకు ఏదో ఒక రికార్డులో అయినా పెట్టిండాలి కదా ఈ విధంగా వీళ్ళకి డబ్బులు ఇవ్వలేదు అనేది ఎక్కడ ఇంతవరకు మీరు అడగలేదంట ఇన్నేళ్ళ నుంచి ఎందుకు అడగలే ఇన్నేళ్ళ నుంచి అంటే వస్తుందని అట్లా కాదు కదా కాలనీలు ఇండ్లే కాదు కదా సీనా ఇంజనీర్లు వాళ్ళందరూ రమ్మను డిపార్ట్మెంట్ అందరూ రమ్మను ఏం రా వినయ్ యాడికి పెట్టు కానిపోతే వచ్చినారు కదా మళ్ళీ ఎత్తగా చేసి పెట్టేది ఏముంటుంది ఇంటికి 50 మీటర్ల దగ్గరలోనే ఉన్నాయి ఏదైనా చిన్నాళ్ళు మీరు ఎందుకు ఖాళీగా ఉన్నారు అని అడుగుతున్నా సింపుల్ క్వశ్చన్ అంటే ఏదైనా వేరే పల్లెకి ఇచ్చింటే మేము వచ్చి అడిగాం అవును ఇక్కడేం కాదు కదా అన్ని ఊర్లు జరుగుతున్నాయి కదా 10 పల్లెల్లో ఏ పల్లెకి ఇలే కదన్నా అప్పుడు ఇవ్వలేదు ఇన్నాళ్ళు ఎందుకు ఊరుకున్నారు అంటున్నా అంటే ఇప్పుడు 10 అప్పుడు మనం 5 TMCల వాటర్ లేకే ఉన్నాము ఊరు 7 TMCల లేకే అది కాదే నాది నేను చెప్పేది ఒకటి నువ్వు చెప్పేది ఒకటి వస్తుంది అనేది తెలియదు కదన్నా మాకు ఇప్పుడు అవకాశం ఉంది పక్కన ఎందుకు ఇప్పుడు మొదలు పెట్టినది కాదు గండికోటకి ఇచ్చి 6 ఏళ్ళు అవుతుంది గండికోటకి ఇచ్చినారు కదా పోయిన ప్రభుత్వంలో ఇచ్చినారు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చినారు అన్ని ఇచ్చినారు కదా అప్పుడైనా చెప్పాలి కదా ఇన్ని ఊర్లలో మాకు డబ్బులు ఇవ్వలేదు అనే విషయము నేను ప్రత్యాన్నం ఉంటుందిలే కానీ ఇన్నాళ్ళు ఎందుకు చేయలేదు అంటున్నా ఏంది అవగాహన లేదు పక్కన ఊర్లలో జీవోలన్నీ తీసుకొచ్చినప్పుడు దీళ్ళ మీద ఎందుకు ఉండదు అవగాహన మీ ఊరిది కాదు కదా అన్ని ఊర్లది చెప్పినా అంటే వాళ్ళు అసలు మాకు చెప్పలే ఇన్నాళ్ళు అలాంటి సమస్య ఉంటే మాకు తెలిసేది కదా అంటారు దాన్ని నేనేం చెప్పాలా ఏ రంగా తినిపోండి ముందు భోంచేపండి మేడం డి గారు రండి భోంచేద్దరండి అంజీ ఎవరికైనా ఇచ్చేసే వాళ్ళు పట్టుకోండి అందరు గాడు వడ్డీ అండి ఆడ ఉందిలే దాని మీద చూడు అంజయ్ చెట్టు మీద చూడు
అంజీ మేడం వాళ్ళకి పెట్టు ఈ గారికి ఎవరో ఒకటి తీసుకోండి. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి అయితే ఎన్ని కిలోమీటర్లు ఉన్నట్టు మేడం? అంటే ఆ పాయింట్కి 28 కిలోమీటర్స్ వచ్చినామా? టైలెండ్ ఎంత? 120 112 అది 112 సార్. 12 ఒక 29 ఇది మనం గురుకుల పాఠశాల అనుకున్నాము. దాని కిందికి వస్తాయి నీళ్ళు మొత్తం పెద్ద కుంట మాదిరి నీరు చెట్టు పెద్ద గుంతలు టీడీలో రోడ్ హైవే క్రాస్ అవుతాయి. మనూరు దగ్గర హైవే క్రాస్ అయితే బ్రిడ్జ్ కింద పెద్ద గుంతలు పెద్ద సోర్సెస్. ఇది అవతల ఉండేది అమరా చెరువుకి విడిపోయే నీళ్ళు వెళ్ళిపోతాయి. ఇది రసం సాంబార్ లేదా తేపో వీళ్ళు పెట్టు. దాలే పప్పు ఉందిరా ఆడికి పోయినా తీసాపో తీసుకొని రా. సాంబారా రసమా? హలో ఏదానికి నారాయణ రెడీ చేసినాడా? తిప్పు. లేదు కాలం మీద తిరుగుతున్నాను కదా చెప్పి ఎవరితో. సరే చలే ఈడికి వచ్చి చేరుకో. మీరు గవర్నర్ల అంతా మళ్ళీ మీరు వచ్చి నన్ను ఇన్వైట్ చేసేదే ఈడ? ఎందుకంటే లైవ్ కాబట్టి నేనేం అనలేకపోతాను అందుకే. మీ గాడి నుంచి వస్తే నీళ్ళు మన పిలిచినారా మేడం? టెండర్లు ఇవి వేసినారా? క్యాన్సిల్ అయినాయి కదా సార్. ఏవి ఏ రీచ్ మేడం? అది ఇటు నుంచా? మళ్ళీ పిలిచినారా రిటైర్డ్ సార్? మీరు మేకు అప్పుడు పిలిచింటే సరిపోయేది. ఈ పాటు పని కూడా అయిపోయింది. అట్లా పెడితే మామూలుగా ప్రాసెస్ విజయవాడ కమిటీలో అప్రూవల్ మీకు వచ్చినాయి కదా ఓటీస్? అవును మేడం, వీళ్ళు కూడా పెట్టినారు కదా ఎర్రాయపల్లి ముస్టూరుకి ఓటీలు. ఎర్రాయపల్లి కదా నువ్వు చాలే తిరుగు సార్కి అండి ఈ గారికి అండి.
ఇక్కడే పప్పి ఇక్కడ వీళ్ళకి వాళ్ళకి రంగాడి నుంచి మొత్తం తీసుకుపోయినాడు. అంజీ నువ్వు తినిపోరా, ఎవరికైనా ఇచ్చేసిపోతాను. ఊరి యువతలు చెట్లేకి రావు దీంట్లో కోట్ల మరికి పోతుంది. టెండర్ పిలిచాం కదా సార్, మరి క్యాన్సిల్ అయిందంట. భోజనం చేసినావా? శ్రీనివాస్ అన్ని వెళ్ళిపోతూ వస్తారని చట్నీ ఉందా? ఏదో టైపా కొద్దిగా చాలా తాతకి ఎట్లుంది ఆరోగ్యం? ఏం తీసుకుంటున్నాడు ఇప్పుడు? ఏం తీసుకుంటున్నాడు? మందు లేదా? మన కాన్స్టెన్స్ కాడికి అడిగి మీకు ధర్మవరం బ్రాంచ్ కెనాల్ ఎవరు మేడం చూసుకునేది? మీరేనా? ఆ కటికిందపల్లికి ఇట్సల్లా తెలియనిది. కట్టకిందపల్లి అని విలేజ్ వస్తుంది ఈ గారు, ఆడికి ఇట్సల్ సార్. అది మీరు కొత్తగా వచ్చినారా? పాత ఆయన రిటైర్డ్ అయినాడా? ఇప్పుడు దీంట్లో కూడా నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఒక 5 పాయింట్లు బాగా క్రిటికల్గా ఉన్నాయి. అడుగు పందులు బాగానే ఉన్నాయా? అదే సీరియల్ గీరలు ఉన్నాయి కట్టింటే వస్తాయా? అదే పై కొండలోటివేనా? ఒక 5 పాయింట్లు మేడం, కొద్దిగా క్రిటికల్గా చూసుకుంటే అయిపోతుంది. ఎక్కువ ఇది దీంట్లో ఒక 5 ఉన్నాయి అంతే. పెద్ద మిగతా అన్నీ చిన్న చిన్నవి. కానీ పప్పూరు ఏకమానపల్లి దీని ఇక్కడ ఏదో ఒకటి ఉందంట కదా. టఫ్గా ఉండండి, అందరికీ ఇస్తాం, దానికి ఏమవుతుంది. మన టైల్ ఎండ్ తీసుకోపోవడమే సమస్య. చాలా చోట్ల లాసెస్ ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ పోతా ఉండాలా. సో ఒకసారి టైల్ ఎండ్ క్లోజర్ అయిపోయిందంటే మిగతావన్నీ మనం చేసుకుంటూ వచ్చు. దట్ ఈస్ 2.5 TMC ఉన్నాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు. కొంచెం స్టార్టింగ్ ఉంటే కొన్ని రోజులు ఈరోజు కొద్దిగా ఎండ లేదు కాబట్టి బాగుంది, అంటే ఇబ్బంది.
కొంచెం అర్లీగా స్టార్ట్ చేస్తాం కొంచెం లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి అయిపోయింది సమ్మర్ లాస్ట్ టైం వచ్చారు కదా ఫిబ్రవరి అయిందా? జనవరి 26 సార్ డ్యామ్లో మీరు ప్రతిసారి నేను మీ ఎస్సీ గారికి వీళ్ళందరికీ చెప్తున్నాను, ఈసారి జీడిపల్లి నుంచి మీరు ఎందుకు డ్రాయల్ చేసుకోరు దీంట్లోకి? ఇది వస్తే కేసీ కెనాల్ వస్తే వచ్చలే. ఇప్పుడు చెప్తాం, మా ధర్మవరం నుంచి చెరువు నిండి 2 TMC వాటర్ మేము CBRలోకి ఇచ్చినాం. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ HNSS, ఫ్లడ్ వాటరే. వర్షాలు బాగా పడినాయి, అంత నీరుగా పడినాయి. అంత నీరు పడినప్పుడు మీరు కన్నా హంద్రీనివా నుంచి కన్నా దీనికి నింపుకోగలిగితే PABRకి ఆల్టర్నేట్ సోర్స్ ఉంది కదా, దట్టు గ్రావిటీ మీద వచ్చే సోర్సే ఉంది, అది పెంచుకొని ఇవ్వగలిగితే చాలా బాగుండు. 100-150 వస్తుంది కానీ ఇట్స్ నెగ్లిజిబుల్ కదా అంటున్నాను. ఇప్పుడు ఇప్పుడు నేనేమంటాను సార్, 11 TMC కెపాసిటీ PABR. 5 TMC దాటితే అవును, మీరు ఎప్పుడు నీళ్ళు నింపలేరు కాబట్టి మీకు ఈ సమస్యలు. నేనేమంటానంటే ఇప్పుడు మా చిత్రావతి బ్యాలెన్సింగ్ ఉంది, CBR ఉంది, ఎప్పుడు 3 TMCలు 4 TMCలు, ఈసారి 10 పెట్టాం. నేను నింపితే కదా సమస్యలు తెలిసేది, నింపకుండా నింపితే ఏమో అయిపోతుందని భయపడేదానికంటే. ఎగ్జాక్ట్లీ మేడం, వాట్ ఎవర్ మేబీ, మీరు నింపితే సమస్య తెలుస్తుంది. నింపకోకుండానే దాన్ని నింపాలంటే ఇప్పుడు మీరు చూడండి, ఇంత రెయిన్ఫాల్ పడి మన జిల్లాలో నింపలేని ఏదైనా డ్యామ్ ఉంది అంటే అది PABR. ఆల్మోస్ట్ అన్ని డ్యామ్లు మనం నింపుతున్నాము. ఎందుకు నింపడం? మీరు వెళ్ళే పెండింగ్ ఉంది, ఏమైనా కావచ్చు, ఎనీ హర్డల్గా ఒక్కసారి నింపితే దాని సమస్య తెలుస్తుంది అంటున్నాను. ఈసారి కొంచెం TMC ఎక్కువ పెట్టినట్టు ఆల్మోస్ట్ 6 TMC పెట్టారు. 6, 7, 11 TMCకి 6 TMC ఏంది మేడం? అంటే ఈసారి కొంచెం అది కూడా పెరిగింది. పెరిగి నేనే కాదంటలే, నింపాలి అంటున్నాను. నేను ఎందుకంటే మీ డెడ్ స్టోరీ ఎంత 3 TMC అయిపోయిందా? డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ అన్ని మొదలు పెట్టాలి కదా, 3 అయిపోయింది. ఇంకా 3 TMCని మేము తీసుకోవాలన్నా ఇంకోటి తీసుకోవాలన్నా కానీ నేనే ప్రతి సీజన్ ఇలా వర్షాలు ఎక్కువ పడి ఇట్లా ఉంటుంది అనుకోలేదు కదా. మనం ఇప్పుడు సీఎం గారు ఏమంటున్నారు, వచ్చిన ఫ్లడ్ సిచ్యువేషన్ ఉన్న 30 days 45 daysలోనే మ్యాక్సిమం మనం స్టోరేజ్ చేసి పెట్టుకోవాలి. మరి మీకున్న PAB అని మీరు ఎక్కడ నింపుతున్నారు చెప్పండి? ఇప్పుడు మాకు ఇక్కడ కూడా అదే సమస్య వచ్చిండ. CBRలో నింపిన తర్వాత ఆల్రెడీ మనం R&R ఇచ్చిన విలేజెస్ కూడా మునిగిపోయాం. బిఫోర్ మేము ఎవరు గెస్ట్ చేయలేదు, మనమే R&R ఇచ్చాం. పెద్ద కోట్ల గుడ్డంపల్లి అనే విలేజెస్లో మేమే ఇచ్చినాం R&R. ఆ విలేజెస్ ఇప్పుడు సబ్మర్జ్ అయినాయి. ఆ రోజు మేము ఎస్టిమేట్ వేయాలి నీళ్ళు ఇటు వరకు వస్తాయి అని. వి కాంట్ ఎస్టిమేట్, ఏ డ్రామ్ కట్టినా కానీ మనం గెస్ట్ చేయలేం. ఇప్పుడు దేవీపట్నం ఉంది, దేవీపట్నంది అదే సమస్య కదా, పోలవరం దగ్గర అదే సమస్య వస్తుంది. గండికోటలో మామూలుగా 15 TMCలకు 16 TMCలకు లెవెల్ వరకు వస్తాయి విలేజెస్కి అనుకునేది, ఏదో 9 TMCకి వచ్చింది ఆ లెవెల్కి. మనం ఇంజనీర్స్ వి కాంట్ ప్రిడిక్ట్స్ అనేది కొద్దిగా ఒక లెవెల్ వరకు చేస్తాం కానీ అన్నీ చేయలేము. ఉరవకొండలో అన్ని ట్యాంక్స్ ఫుల్ అయిపోయినాయా? ఉరవకొండ కాన్స్టిట్యూన్సీ కూడా వస్తుంది కదా దీనికి? ఏం లేవా? ఉండేది రాప్తాడు, సింగనమల్ల ఏది వస్తుంది? ముకుందాపురం అన్నా, ముకుందాపురం వస్తుందా? గార్లదిన అక్కడ నీళ్ళు ఎలా ఉన్నాయి ఇప్పుడు? ట్యాంకు చెరువుకి ఇవ్వలేదు కానీ చెరువులో నీళ్ళు ఉన్నాయా? ఏదే అదే PAB రైట్ కెనాల్లో ఏ ట్యాంక్లో కూడా రెయిన్ వాటర్ ఇక్కడ ఆల్మోస్ట్ రాలేదు. అవునా? శాపం అయిపోయింది అదే. HNSS కొన్ని ఇచ్చారు సార్, HNS వాటర్ నుంచి కొన్ని. అవును, HNSS కొన్ని ఇచ్చినారు. మన దాంట్లో HNSS లింక్ చేయడానికి ఎక్కడ ఉంది పాసిబిలిటీ? PABRలోకి 64లో లింక్ చేశారు సార్. ఏ అక్క బండ మీద పల్లి ఆ ట్యాంక్స్ దాని మీద నుంచి ఆ కెనాల్ ద్వారానే ఇప్పుడు మనకు రోజు ఒక 100 TMC క్యూసెక్స్ 80 to 100 క్యూసెక్స్ డ్రా చేసి. ఓకే, సో దానివల్ల ట్యాంక్స్ అన్నీ ఆల్మోస్ట్ ఇక్కడ ఎక్కువ డ్రా చేస్తే సార్ మనకు కూడా మనం సప్లిమెంట్ కూడా ఎలా మనం తక్కువ వచ్చినా సప్లిమెంట్ చేసుకోవచ్చు వాటర్.
తక్కువ రావులేండి, బాగున్నాయిలేండి వాటర్. గాడ్స్ గ్రేస్. కొన్ని చోట్ల బాగా మాకు నీళ్లు వద్దు అనే పరిస్థితి కూడా వచ్చినాయి ఈసారి మాకు. మాకు వైవిఆర్ కింద కొట్లాడిన వాళ్ళు వద్దు వద్దు నిలబడి మా పంట పోతుంది, కంది పోతుంది, ఇది పోతుంది అని ఏడుతుంది. ఆఫిషియల్గా ఇది లేదు అట్లా. ఈ గారు ఇక్కడ దీనికి పోతుంది, ఒక వంకకు పోతుంది, అక్కడ ఉంది యాక్చువల్గా. ఇప్పుడు మనం టెంకాయ కొట్టాం ఎర్రాపల్లికి, దానికి అఫీషియల్ లేదు. నెక్స్ట్ అది ఓటీకి ఎస్టిమేట్స్ అన్న పెట్టేస్తే కనాలంతా తవ్వినారు కదా, కాలం ఓటీ లేదు, వంక ఉంది. అఫీషియల్ ఓటీ లేదు, కాలువ అంతా ఉంది. వాగు పోషణ ఇది వీళ్ళు ఎర్రాయిపల్లి విలేజ్ ఉంది సార్. ఇక్కడ ఒక 6 చెక్ డ్యామ్స్ ఉన్నాయి. తర్వాత ముస్టూరు చిన్న కుంట ఒకటి ఉంది సార్. తర్వాత పోట్లమర్రి మన థర్డ్ సిరీస్ ఉంది. మన్నీల తర్వాత ముస్టూరు, తర్వాత పోట్లమర్రి. మనం ముస్టూరు మీద ఇవ్వలేము సార్ దానికి, థర్డ్ దానికి. పోట్లమర్రి దానికి డైరెక్ట్గా పోతుంది మామూలుగా. ఇప్పుడైతే మనం ఫీడ్ చేసే దాంట్లో పోట్లమర్రి ఉంది కదా, లిస్ట్లో ఉంది కదా మేడం. అలాంటప్పుడు ఈ కేసే వాడండి, అంతే కదా. మీకు ఈ కేసులో వెళ్ళొచ్చు అనుకుంటే పోట్లమర్రి దీనికే ఇవ్వండి. అట్లా ఇవ్వలేరు కదా పరిస్థితి. ఈసారి అప్రాచుర్యకు ఏమో అవసరం లేదు, మాకు అవన్నీ అవసరం లేదు, ఫుల్ అయిపోయినాయి. ఇప్పుడు అవసరం లేదు కదా, నిండిపోయినాయి కదా. సంజీవపురం నుండి ఆడ క్రాస్ బ్రిడ్జ్ కింద కలుస్తాయి రెండు. మళ్ళీ అక్కడ మన్నీల ట్యాంక్ కూడా పెద్దదేనా? చిన్నది మీడియం ట్యాంక్ సార్, అంటే మనకు వాటర్ పీరియడ్ తగ్గుతుంది కాబట్టి రెండో ట్యాంక్ ఫిలప్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ సిరీస్ ఆఫ్ ట్యాంక్స్ మనం ఇవ్వగలుగుతాం. ముస్టూర్కి అయితే సపరేట్ ఓటీ వచ్చేసింది, అది పెట్టుకున్నాను ఆల్రెడీ. అవును, అంటే ఈ టైంలో కాదు కదా, అది ఎస్టిమేట్స్ చేసి మళ్ళీ చేస్తున్నాం. అదే టెండర్స్ కాల్ ఫార్ చేసినారు. ఎగ్జిక్యూటివ్ నెక్స్ట్ ఇయర్కే, ఇయర్ మామూలుగా ఇచ్చేస్తారు. ఇయర్ మామూలుగా ఇచ్చేసి నెక్స్ట్ ఇయర్ నుంచి అఫీషియల్ పెట్టేసేసి. కాలువ కూడా అప్పట్లో బాగా చేసినారు. ఈ వర్క్ కూడా అంటే ఈ జేసీబీలు ఇవన్నీ ఉన్నాయా? అప్పుడు లేవు కదా. హెడ్ లోడ్సా? ఇవన్నీ అదే అదే మొత్తం చేతోనే. బ్లాస్టింగ్ చేయాల్సిందే, కానీ వర్క్ బాగా చేసినట్టే కదా. స్ట్రక్చర్స్ అంతా ఇప్పుడు అందరూ దానికంటే చాలా బెటర్ అనుకోవచ్చు. ఈ జేసీబీలు ఇవన్నీ పెట్టినా కానీ నీట్గా, అంటే లెవెల్ మెయింటైనింగ్ దట్ లెవెల్స్ అనేది ఇది కదా. అవును, బేసిక్గా మీరు యాన్యువల్గా ఒకసారి ఇచ్చే వాటర్ అరకొర ఇచ్చే నీళ్ళల్లో మీరు లైనింగ్ చేసినాము అంటే ఈ రైతులందరూ నష్టపోతారు కదా. మేము ఎక్కడ ఆయకట్టు ఇవ్వటం లేదు, మీరు ఎక్కడ ఇస్తున్నారో తెలియదు, కానీ వీఆర్ నాట్ అట్ ఆల్ ఎంటర్టైనింగ్ ఆయకట్టు. బికాస్ అంటే నేను హంద్రీనివా కింద ఉన్న చెరువులు కూడా నేను అదే సజెస్ట్ చేస్తాను. 600 కోట్లు 800 కోట్లు కరెంటు బిల్లు కట్టి వేయాల్సింది మళ్ళు కాదు, వేయాల్సింది ప్యాడీ కాదు. బికాస్ ప్యాడీకి ఎంఎస్పీనే చాలా తక్కువ. దేర్ ఆర్ అదర్ కమర్షియల్ క్రాప్స్, అది వేసుకుంటే బాగా మంచి రెవెన్యూ వస్తుంది. రెవెన్యూ వచ్చే క్రాప్స్ వేయాలి, కానీ అంటే మనకు అదొక అలవాటు ప్యాడీ 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 అనేది. నీళ్ళు కనపడితే ప్యాడీ అని చెప్పేసి కమర్షియల్ క్రాప్స్లో ఇంకా మంచి రెవెన్యూస్ ఉంటాయి. 800 కోట్లు కడతాను కరెంటు బిల్లు. ఈచ్ టీఎంసీ ఈజ్ కాస్టింగ్ అరౌండ్ 10 to 12 crores అవుతుంది. ఫోన్ చేసినారా అందా? పోదామా? బ్లాక్ కాఫీనా? కొద్దిగా ఉంటే తీసుకో. మనకి తిరిగి టైం అవుతుందని అనుకోకుండా అంటే నేను గుడికి పోయింటి,
పొద్దున్నే పేపర్లో అదేదో శివంపల్లిలో డ్యామేజ్ అయిందని చూస్తే మళ్ళీ ఇంకేదో సమస్యలు ఉంటాయిలే అని చెప్పి. ఏంది నీళ్ళు తక్కువ వచ్చినప్పుడు వాళ్ళే బిక్కుంటాడు, ఎక్కువైనప్పుడు ఎక్కువైనాయి అంటారు. బాయిల్లో కూడా పెట్టుకుంటారు. చెరువులోకి పోవాలంటే 3 రోజులు పట్టేది. ఇప్పుడు వాళ్ళకి అవసరం లేదు కాబట్టి మీరు అగ్రహారము తాడిమేరది కూడా పెద్ద ట్యాంకర్ మేడం. ఎంత కెపాసిటీ? 12. ఇది 56. 52. వీళ్ళది మీది పులవపల్లి? 2 తాడిమేర. మీకు పుల్లనాయనపల్లిది లేదా? నారాయణపల్లి చిన్న ట్యాంక్. ఎందుకు ఎవరు లేదా అంటే ఎందుకు పీకినారు? కుంట ఉంది కదా, అది నిండే కదా తాడిమేర చెరువులోకి పోయేది. మా ఈ ట్యాంక్స్ ఎట్టి పరిస్థితుల్లో నింపేది ఈ సభలో మీరు. ఆల్రెడీ నాకు అసలు అయితే పోయినసారి దానికి మొహం ఎత్తుకోలేకపోయినా చేసిన దానికి. కుంట నింపి పప్పూరి తీసుకోమన్నా నీళ్ళు. లాస్ట్ ఇయర్ మా కుంట నింపలే. ఇప్పుడు ఎట్లా మామూలుగా ఎట్లా పోతుంది? అంటే పప్పూరు పోయే దగ్గర మామూలుగా ఎలా పోతుంది విస్ప? బస్సు చూస్తే మనం పప్పూరు పోతాము. ఆ రోడ్డు కాడు ఉండేదా? పైన పప్పూరు నుంచి పోయి ఆ కొండ దగ్గర కుంటలే దిగుతుంది. లాస్ట్ ఇయర్ మన కురువే రాలే. లాస్ట్ ఇయర్ ఎవరికి రాలే? పప్పూరు వాళ్ళకి 8 రోజులు పోయినాయి నాకు. ఈసారి మంది నింపి మళ్ళీ పప్పూరు వాళ్ళకి పంపిస్తున్నాం. అంటే అది ఎట్లా పోతుంది నాకు అర్థం కాలే. సో ఆఫ్టేక్ ఏకమానంపల్లి దాన్ని నింపి అయినా తీసుకొని పోదా అనుకుంది ఆల్టర్నేటివ్. కెనాల్ అంతా బాగానే ఉందా? మరి ఇంకా అట్లుంటే అదే బెటర్ కదా. రెండు సార్లు తీసుకోపోవాల్సిన సమస్య లేకుండా పోతాయి కదా. ఏకమానంపల్లి దాటిన తర్వాత గుడి ఉంది, లాస్ట్ లో గుడి వస్తుంది కదా. పప్పూరికి మనకు మధ్యలో గుడి వస్తుంది కదా, ఏకమానంపల్లి పప్పూరి మధ్యలో గుడి. ఆ గుడి లాస్ట్ లో ఆ లిమిట్స్ మనకు లాస్ట్ లో వస్తుంది. ఆ దగ్గర కుంటుంది అన్నమాట. ఆ కొండ పక్కలోనే పోతుంది. లాస్ట్ ఇయర్ ఉరివే పోలేదు. ఎస్ఐ గారు కమిషనర్ సార్ ఇది మీరు కొద్దిగా జాగ్రత్తగా చేయాలి. పప్పూరుకుంటా ఇంకేది చెప్పినది ఇక్కడికి వచ్చినప్పుడు మేజర్ది కనపడింది. విలేజ్ కానిస్టేబుల్స్ని అందరినీ అటాచ్ చేయండి దానిలకు. ఎవరు తెంపుతున్నారు ఇది అని మహిళా కానిస్టేబుల్ వాళ్ళని కూడా లింక్ చేయండి. తెంపిన ఎవడైనా కావచ్చు, మన పార్టీ వాళ్ళ పార్టీ అని లేదు, అందరినీ తీసుకుని ముందు నింపాలి. అందరికీ నింపుతాం. ఊర్లో మహిళా పోలీసులు పిఎస్లు వీళ్ళని కూడా అబ్జర్వేషన్లో పెట్టమని చెప్పండి. పోనా ఇంకేంటి 15 కిలోమీటర్ ఉంటుందా? దగ్గరేనా? రోడ్డు కాదు, అవతల ఉండే ముస్టూరు అవి. ఈ నెల ఇట్లా పోతే అయిపోతాలే. మన రోడ్డుకి వచ్చి అవును, ఆ నుంచి తిప్పుకుంటేది బత్తలపల్లి కాడికి. అది ముస్టూరుతో ఉన్నాయి వస్తాయి కదా, ముస్టూరుది పోట్ల మరిది వరకే వస్తున్నాయి. అదే ఆ పాయింట్ వరకే. కాలం తీసుకొని వస్తాను ముందే ఎవరికి ఏదో కనపడలే కదా, వాళ్ళంతా లేఅవుట్ల మీద ఉన్నారు. ఏదో డ్రైవర్ అడిగినాడు. డ్రైవర్లు అడిగినారు. బత్తాడు అంటే మునుగుతు తీసుకుంది. వస్తాను కదా, వస్తాను వెంకటేశ్వర.
రైట్ సార్ రైట్ సార్ పద అడిగినా దా అడిగిరా ఏ హనుమంతు మీకోసం తిరుగుతాను నా కోసం తిరుగుతాననే యాడికి పోతున్నావు నాకు తెలుసు ఎవరెవరు వస్తున్నారో అనేది అడిగి అట్లా వచ్చేసి ఏది మీ దాంట్లోరా ఎట్లా వచ్చినాయి అన్ని నీళ్ళు సరే దా అడిగిరా పొట్ల మరి దాని దగ్గరికి ఎక్కువ రన్నింగ్ లోనే ఎక్కువ నీకేముంది హనుమంతుకు నేర్పిల్లా ఇవన్నీ తిమ్మ ఎక్కలే నాకు తెలుసు కదా దా లెఫ్ట్ తీసుకో నీళ్లు ప్రతి చోట పెరిగినాయిపా అదే అదే నీళ్లు బాగా పెరిగినాయి సమస్య ఏంటంటే రైతులకు ఊళ్ళో ఉన్న వాళ్ళకందరికీ చెరువులో నీళ్లుంటే మాకు చేసినాడు లేకుంటే ఎమ్మెల్యే చేతగానోడు అంటారు అట్లా ఎట్లుంటారు మనం కొట్లాడుకోండి వచ్చాయి నీళ్ళు ఫోన్ ఇటు నాది అదే अपने आप को तैयार कर दिया था क्या कर रहा है और बात करिए यही है इस व्यक्ति के नाम के साथ जुड़ा हुआ कि जो हमेशा ही व्यक्ति को घूमना पसंद करते हैं पूरा आनंद उठाते हैं बल्लेबाजी ఉంటే ఎత్తులే అడిగి మాత్రం తప్పించుకోపోతారు ఓ భాస్కర్ ఇక్కడ చీని చెట్లకు వచ్చి బాగానే వస్తున్నాయా లెక్క తింటున్నారా ఈడ రైతులకు అమ్ముతున్నారు పంట వస్తుంది అంటున్నా బాగా నీకు ముదుగుబ్బ దీనిలో కింద అయితే మాకు నీళ్ళు ఆపు ఆపు ఏమేంటి కాదు
వైవిఆర్ డ్యామ్ కింద పోయినసారి నీళ్లు కావాలన్న వాళ్ళు ఇప్పుడు ఆపండి అని కొట్లాడుతున్నారు. అవును, నీళ్ళు ఆపమని అంటున్నారు. ఈసారి మీకు తాడిమరికే తక్కువలే వర్షము. నువ్వేమి వేసినావు పంట? కనకాంబరాలో రేట్ ఏంది? 1000 రూపాయలు ఉందంటారు. నేను 1400 కేజీ. అబ్బో, ఈ వర్షాలు 60 అంటే అన్ని మిద్దులు చాలు. అవునా? న్యూస్ పేపర్లు పడిచేది 6 పోసేది ఉంటే మెత్తగా అయిపోతాయి కదా, అది పేపర్ ఉన్నట్టు ఉండాలా? చెన్నైకి పోతాయి కదా ఇది. మనకంటే ఎక్కువ పెట్టరు. టీకల్ అంటే కాదు, ఒక రకమైన వాళ్ళు 1/2 కేజీ కూడా తీయలేదు. అవును, కానీ కూలు కూడా మీరు తక్కువ ఇస్తున్నారే. పిల్లలు అయితే ఇట్లా వేయాలి తీసుకుంటారు 4 కేజీ. అవునా? చేతులలోనే ఇట్లా వేయాలి అంటే మధ్యలో వాళ్ళు 200 అండి నాకు. మీ ఊరికాడ ఇప్పుడు తగ్గింది. ఎంత 2 గంటల వరకు చేస్తారా? ఎక్కువ పెట్టకుండా కోట కూలోళ్ళు మీ సైడేనా ఎక్స్పర్ట్ బయట నుంచి పిలుచుకుంటారు కూడానా? అంటే వాళ్ళు మామూలుగా వస్తుంటారు. ఈ పొద్దు కోత మార్చుకోవాలంటే వారం రోజులు పెట్టుకుంటారు. కోత మార్చుతారా ఈరోజు మీకు రేపు నాకు. దాని బదులు కేజీ కొట్టు ఇవ్వడం మేలు కదా. కేజీలు కొంతమంది పీకలేదు. కేజీలు కొట్టిస్తే మనకు మేలు, వాళ్ళకి మేలు కదా. ఇప్పుడు గంటకు కేజీ విక్తారా? కేజీలు నా లిమిట్ సాయంత్రం మధ్యాహ్నం వరకు అంతే. 2 కేజీలు విస్తారు. 50 నెలలు 2 విస్తారు. ఈ అంతే చలికాలం. ఎండలకాలం అయితే ఓవర్ 3-4 నీట్గా వస్తాయి. ఇది కంటిన్యూస్గా ఉంటుందా పంట? అంతలే ఉంటుందా? కేజీ ఎంత పోతుంది? 100 రూపాయలు పడుతుంది పండుగ. మామూలు సీజన్లో 30-40 3 నెలల పంటనా? 3 నెలలకు వచ్చాయి. 3 నెలలకు నెలకు వచ్చి మళ్ళీ ఎన్నో మనం పెట్టుకోవచ్చు. ఒక 8 కటింగ్లు అవుతాయి. ఎకరాకి ఎన్ని కేజీలు వస్తుంది? 4 టన్నులు వస్తుంది. టన్ను 100 అంటే 4 లక్షలా? ఇక్కడే పోతాయి, ఇక్కడే పోతాయి. సార్ వాళ్ళు ఏ బాగున్నావా? ఏమి ఇక్కడ చేస్తానా? ఏం వేసినావు? దానిమ్మ పెట్టినావా? వైరస్ ఎక్కువ కదా రాజా. బాగున్నావు కదా? పోయినా ఆయన 57 లక్షలు కమ్మేస్తాం ఒట్టుకు. దానిమ్మ ఒట్టుకు అడిగిపోయాడు. ఈ సజ్జీగా ఇద్దరు తిరుగుతారు. అరే బాగున్నావు హీరో? నమస్తేనేనా? ఏమి ఇంకా ఈడీడే ఉన్నారు? నువ్వు దాంట్లోకే తిరుగుతా అంటే నువ్వు ఇక్కడ కూర్చొని తిరుగుతా అంటే ఎట్లా? మీ దాంట్లో కోసమే తిరుగుతావు. నువ్వు పీకేసుకోండి. అది పొట్లమర్రోళ్ళకి కూడా, పొట్లమర్రోళ్ళకి కూడా పెట్టి ఎవడో ఒకటి చేయడు. మన కోసం మనమే చేస్తా ఉండాలి పనులు. పా ఇట్లా ఇట్లా రైట్ మామ. ఏమే రండి, ఈరోజుతోనే కదా. బాగున్నావా? వచ్చినది ఒక పని మీద అంటే ఆ పని చూడుకోండి పోతే ఎట్లా? ఈ పక్క ఆ పక్క ఆ పక్క
అటుపక్కలే వాళ్ళని అడుగు, ఇంజనీర్లను అడుగు ఎట్లా పోలో. బాగున్నావునా? దానిమ్మలు బాగా కాసినాయి కదా. చెప్పులు కూడా లోన్కి మామూలు హాస్పిటల్ చేస్తున్నారు. అవునా? అంటే ఎట్లా చెప్పగలుగుతావు? అది సరేలే, నువ్వు నీకంటే ఇంక మగాడు లేడన్నట్టు చెప్తా. కాపు ఉంది కదా, నేను చూసిన ఈ మధ్యకాలంలో ఇదే పెద్ద కాపు అని పడుతుంది పా. ఇంకా అన్నీ జరుగుతూ ఉంటాయిలే, మనుషులు నాకు నీలాంటోడు నాలాంటోడు అందరు ఉంటారు. నేను ఈ మధ్యకాలంలో చూసిన దాంట్లో దీనికే బాగా కనపడుతుంది. ఓజయ, నువ్వు ఇంతకంటే మంచి బిడ్డ ఏడో కందుకూరు కాడు ఉంది, తిమ్మపల్లి కాడు ఉంది అంటే ఎట్లయితే అది తిప్పు తిప్పు. కాలువ మీదే ఇట్లే కదా. ఎట్లా ఇట్లే కదా, కాలువ మీద పోతుంది కదా. తిప్పు మళ్ళీ ఇట్లే పోదాము. ఇలా రోంత చూడాలంటే ఇంక ఇట్లే కదా చూడాల్సిందే. ఓటీ పాయింట్ ఇదేనా? నెక్స్ట్ తూ మీద ఉంది. నెక్స్ట్ ఏ పాయింట్ ఉంది? ఇది అయిపోతుంది. నెక్స్ట్ ఎవరిది అంటనా? పొట్ల పడదా? ఇది అయిపోతే నెక్స్ట్ వసంతపురమేనా? చింతలపల్లిదా? ఎన్ని కిలోమీటర్లు ఉంది ఇటు నుంచి? మల్కాపురం ఎక్కడ పోతుంది? చింతలపల్లి దాంట్లోనేనా? అది నిండిన తర్వాతనే అది దానికి పోవాలా? మీ ఓటీ పాయింట్ ఇదా? ఇది ఎక్కడికి పోతుంది ఈ రూటు? ముస్టూరు పోతుంది. ఎన్ని కిలోమీటర్లు ఉంది మేడం ఇది? లెవెల్స్ అన్నీ బాగానే ఉన్నాయా? ఇవి ఓన్లీ ఓటీ ఇవ్వాలి. ఇప్పుడు మీరు ఇది అయిపోయిన తర్వాత వచ్చారు. ఇప్పుడు ఇట్లా పెడితే ప్రతి చోట చూసిన 2-3 చోట్ల మళ్ళీ మొత్తం ఈ వర్క్ అంతా చేపియాలా? మొత్తం అన్నీ పోతాయి కదా మేడం? ఏం లేదు సార్ ఇక్కడ ఓటీ. ఏం లేదా? పైప్ వేసుకొని అది జస్ట్ సిమెంట్ బ్రిక్స్తో కట్టినారు అంతే సార్. అంటే టెంపరీగా రైతులు. సో మనం ఫిక్స్డ్ నెక్స్ట్ ఇప్పుడు అఫిషియల్గా మనకు పెద్ద పర్మనెంట్ పెట్టి చింతలపల్లి నిండిన తర్వాత మల్కాపురం పోతుంది. అవునవును సార్. వాళ్ళకి చెప్పు, పోట్లమర్రి వాళ్ళకు కంప తీసుకోమని చెప్పి. వాళ్ళకి ఎక్కడి నుంచి పోవాలా? ఇట్లా పోతే మీరు చెప్తున్న వాళ్ళని తీసేసుకోమని నీట్గా. ఇది కూడా మీరు చేసి పెట్టుకొని తీయండి. కంపలు గింపలు అన్నీ ఉన్నాయి చూడు.
యాడ్ తీసేసిన కాదు ఇది రివిట్మెంట్ పెట్టిన ఇది పెట్టినారు కాలువ పెట్టినారు ఈ సేనోడు అబ్జెక్ట్ చేస్తారు కదా సార్ 200 మీటర్లు ముందర అన్నీ ఉన్నాయిలే కంపలు మేము చేయించుకుంటాం మా ఊరు మీ వరకు చేసుకొని వాళ్ళని పోర్టుమర నుంచి చేసుకున్నాం సరేనా రైట్ మేడం నేను వెళ్తాను ఈ నుంచి మీరు ఒకసారి క్లియర్గా చూసుకోండి నాకు ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా ట్యాంక్స్ నిండాల టైలెంట్ పాయింట్స్ నిండితేనే నాకు ఇదైనట్టు మీకు ఎక్కడ కానీ ఏ ఇష్యూ ఉన్నా కానీ పైన నింపుతున్నారు కానీ దీనిలో ఉంటే కానీ నా దృష్టికి కానీ నేను చేస్తాను సరేనా రైట్ సార్ రెడీ గారు అర్థమైంది కదా సార్ ఎందుకంటే మాకు ఎంబ్రాసింగ్ లేకోకుండా చేయండి రైతుల దగ్గర నుంచి కానీ జనాల దగ్గర నుంచి కానీ పోయినసారి ఇబ్బంది పడిపోయినాం సరేనా రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అవసరం లేదు ఎట్లా వెళ్ళిపోదాం అదే దాని తర్వాత మళ్ళీ తిరుక్కోవచ్చు బండి దిపో ఏం నాయనా లెటరీ మీ రామాంజన్ అందరూ పట్టుకొచ్చినారు కదా 2 నిమిషాలు ఉండు నాకు ఈ మైక్ ఉంటుంది అన్నీ వినపడతా అంటే వెనక్కి తిప్పు ఆ తాడిమరికి పోయే చెరువులకి భాస్కరా ఎవరు చెరువుకి వాళ్ళు తీసేసుకోండి నీట్గా అప్పుడు మనం చేసినా కానీ ఇచ్చినా కానీ నీట్గా వెళ్ళిపోయేటట్టు ఉండాలి సెక్రటరీ నేను కూడా చెప్పిన కరోనా అంట కదా పక్క చిన్నగా మీ అందరికీ ఉంటుంది కాబట్టి ఇబ్బంది అది డ్యామ్లో వస్తున్నాయి కదా కుంపేరు డీప్ మట్టి వేసినారు వాస్తవంగా ఇప్పుడు కొద్ది నీళ్ళు ఈ వాటర్ నీళ్ళు వస్తున్నాయి కాబట్టి పని జరుగుతున్నాయి రైతులు ఎవరు అడగలేదు మొన్న నా దృష్టి చెప్తే నేను డీకి చెప్పిన ఎట్లా పీకేస్తారు బాగుంటుంది అని చెప్పేసి లేదు అదే పీకేమని చెప్పిన లేదు మొన్న మాట్లాడినాను డీతో చెప్పినాను పీకేసేయండి చేసి పెట్టి పీకేయండి అవలా అంటున్నా వాళ్ళు కావాలంటే షట్టర్ టైట్ చేసుకోండి అంతేగాని అక్కడ 2 ఐడీసీ స్కీమ్లు ఉన్నాయి ఈ గారు ఈ వెళ్ళిపోయినాడా ఈ గారు ఇప్పుడు ఆ నార్త్ కెనాల్ చూసేది మీకేనా తుంపెర డీప్ కట్ వేరే ఈయన ఎవరు వస్తారు దానికి నాకు ఒకసారి నెంబర్ మెసేజ్ పెట్టండి నేను చూస్తాను అది పీకేసి వేసే మనం వీళ్ళు అంత మట్టి వేసి అంత స్ట్రాంగ్గా చేసేంతవరకు రైతులు ఏం చేస్తున్నారు వీళ్ళు ఎందుకు అవును కొద్దిగా లీకేజ్ వాటర్ అన్న రావాలి కదా లీకేజ్ వాటర్ రావాలి కదా ఎట్లా పుంచుతారు వీళ్ళే 2 ఐడీసీ స్కీమ్ నడుస్తుంది అయితే అయ్యిందయ్యా మరి మొత్తం ఎత్తమంటాను ఐడీసీ స్కీమ్లో వాళ్ళు ఏమంటారు మొత్తం ఎత్తినారు అంటాడు నేను ఎత్తలేదు అని ఆర్గ్యుమెంట్ అది మీది కూడా చెరువులకు పోయేది నీట్గా రెడీ చేసి పెట్టుకోండి సన్నగా వచ్చేది కాదు సన్నగా వచ్చేది ఏమా లేకపోతే ఇంత అంటే నువ్వు తింత అంటే అందరూ నిండినాడా అదని కాదు నువ్వు తిండితే ఇంకోటి నేను అందరికీ కడుపు నిండుతుంది టైలెంట్ వచ్చి అగ్రహారము అదే అవును తాడిమరి కూడా నింపుతాం ముప్ప అది నింపితే అందరికి వచ్చినట్టు అంటే ఎట్లయితుంది వీళ్ళకి వస్తుంది వీళ్ళకి పాపం ఎంత ఇబ్బందితో పడుతున్నారు ఏకమాదంపల్లికి వస్తాయా మళ్ళీ మేడం డిస్టర్బ్ కానీ మళ్ళీ నేను 3 days ఒకసారి వస్తానే ఉంటాను రూట్ మీద ఈ గారు మీరు కూడా తూముకాడు నుంచి అట్లే అనిపినా కూడా దీంట్లోకి వస్తాయి ఇది చేస్తాం మీరు ఎట్లా ముందు కాలువ తీసి పెట్టుకుంటే నీకు ఎక్కడ కావాలో అక్కడ నీట్గా చేసుకో జంగిల్ క్లీన్స్ ఇప్పుడుగా వాళ్ళు చెప్పినట్టు శివంపల్లి అంతా సగం బూడిపోయి సగం పెట్టినారు అట్లా లేకుండా అది చూసుకోండి 3 daysకి ఎట్టి పరిస్థితుల్లోనూ అగ్రహారం చెరువు తాడిమరి చెరువు నిండాల్సిందే మేడం ఈ గారు ఎట్టి పరిస్థితుల్లో నిండి తీరాల్సిందే సరేనా అంత ఏం లేదు వచ్చినా తీసుకో జేసీలతో పని చేయలే హిటాచీలే
పోయిస్తానా రైట్ ఏమంటా పోయిస్తున్నా ఉంటాను పోయిస్తున్నా రెడీ ఇక చూసుకోండి ఎక్కడికైనా థ్రెట్ ఉండకూడదు చూస్తున్నా ఆ పైన ఉన్నది కూడా ఏదైనా ఉంటే చెప్పండి సరేనా పోయిస్తున్నా